బ్యాక్ టు న్యూస్. కాసేపట్లో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. తెలంగాణ బడ్జెట్ చలో మేడిగడ్డ కార్యక్రమం కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు మాజీ సీఎం. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్. సంధ్య మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. గజ్వెల్లోని తమ వ్యవసాయ క్షేత్రానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి కాసేపట్లో చేరుకున్నారు. నిన్న ఈ రోజు 2 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో కాళేశ్వరంలో పర్యటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ఆగస్టు 2వ తేదీ వరకు డెడ్ లైన్ విధించడం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగస్టు 2వ తేదీ వరకు ప్రభుత్వం నీటిని ఎత్తిపోసేలా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో 50,000 మంది రైతులతో పంపులను తామే ఆన్ చేసి నీటిని తరలిస్తామన్న హెచ్చరికను ప్రభుత్వానికి చేశారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ రోజు జరిగిన టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఎమ్మెల్యేలు కేసీఆర్ కు వివరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శాసనసభలో అనుసరించాల్సిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో ఈ అంశం సాగునీటి అంశం చర్చకు తెచ్చి ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలన్న దానిపై కూడా కేసీఆర్ నేతలకు సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా బడ్జెట్ పై రేపటి నుంచి చర్చ మొదలు కానున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రభుత్వానికి ధీటుగా కౌంటర్ ఎలా ఇవ్వాలనే దానిపై ఇప్పటికే పార్టీ అధినేత నేతలకు సూచనలు చేయడం జరిగింది. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ ను ఒక ట్రాష్ బడ్జెట్ గా అభివర్ణిస్తూ వస్తుంది. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు అమలు చేసేందుకు కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడమే బడ్జెట్ వైఫల్యాన్ని తెలియజేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అన్ని అంశాలను ఒక్కో అంశాన్ని కూడా టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా శాసనసభలో ఎలా వివరించాలన్న దానిపై కేసీఆర్ నేతలకు పలు సూచనలు చేసే అవకాశం ఉంటుంది. సంధ్య. ఓకే రైట్ శ్రీకాంత్.